కార్పొరేషన్ చైర్మన్లు విశ్వవిద్యాలయాల వీసీలను బెదిరించేందుకు గుర్తించున్నారంటూ ఏపీ శాసనసభలో వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలు మండలి సమావేశాలను హీటెక్కించాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వీసీలను బెదిరించి రాజీనామా చేయించారంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరోవైపు వైసీపీ సభ్యులు కూడా కార్పొరేషన్ చైర్మన్లను బెదిరించారని, దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ఆరోపణలపై మండిపడ్డ లోకేష్ బెదిరించే సాంప్రదాయం తమకు లేదన్నారు. బెదిరించినట్లు ఆధారాలు ఉంటే ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగుద్ది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించమనండి ఎవరు బెదిరించారు, నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. బీసీ అందరూ రాజీనామా చేశారు 18 నేను. వారు వచ్చి వారు ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. మీరు అందరూ 9 నామినేట్ చేశారు. ఓకే, ఎఫిషియెంట్, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమనండి అధ్యక్ష. నిజంగా స్థితుంటే ప్రభుత్వానికి, నిజంగా గౌరవ మంత్రి గారికి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి. దాన్ని నిరూపిస్తాం. మిమ్మల్ని అడగండి. బెదిరించే అలవాటు మాకు లేదు, జడ్జిల్ని భయపడిచే అలవాటు మాకు లేదు, జడ్జిలు భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో. మీరు చేశారు ఇవన్నీ. సిబిఐ ఎంక్వైరీ ఉంది, అన్ని బయటకు వస్తాయి, 100% వస్తుంది. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మంత్రి గారు. అందుకే కదా ఒకరు జైల్లో ఉన్నారు. మేము వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? అన్ని ఎంక్వైరీ చేస్తాం. మేము ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష. నేను ఆ రోజు చెప్పాను కదా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు. వెయిట్ అండ్ వాచ్. మార్క్ మై వర్డ్స్. టైం డేట్ రాసుకోండి. మార్క్ మై వర్డ్స్. వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ చెప్తున్నాం, దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ చెప్తున్నాం, మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి. మాకేం అభ్యంతరం లే. ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి? ఎంక్వైరీ చేయండి, సపరేట్ దానికి ఎంక్వైరీ చేయండి. మీకే ఎంక్వైరీ చేయండి, సపరేట్ దానికి ఎంక్వైరీ చేయండి. అధ్యక్ష, గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది ఏంటంటే, ఆధారాలు ఇవ్వమనండి, ఎంక్వైరీ చేస్తా. ఓకే, లెట్ హిమ్ గివ్ ప్రూఫ్. ఐల్ పుట్ ఎంక్వైరీ. అరే మళ్ళీ ఆరోపణలు ఎడి చేస్తాడబ్బా బొత్స గారు? ఆరోపణలు ఎడి చేస్తాడండి? ఎవరు బెదిరించాడు? ఇవ్వండి, ఆధారాలు ఇవ్వమని ఎంక్వైరీ చేస్తా. ఐఎమ్ ఛాలెంజింగ్ యువర్ మెంబర్. ఐల్ పుట్ ఎంక్వైరీ నౌ. ఆర్ యూ రెడీ?